సుమారు 120 ఎకరాల భూస్వామి అతను. చేతిలో ఇంజనీరింగ్ పట్టా, విదేశీ ఉద్యోగం, మంచి బంగారు భవిష్యత్తు అయింది. కానీ ఇవన్నీ వదులుకొని ప్రజాసేవకే అంకితమయ్యారు ఆయన జీవితం. ఆయనే దారపర్తి జగదీష్ బాబు. శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేసి ప్రజలకు తనకు చేతనైన సాయం అందిస్తున్నారు. ఒక పక్క దివ్యాంగులకు, మరోపక్క సాధారణ బడుగు బలహీన ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తూ తనకంటూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఇంతకీ ఎవరి జగదీష్ బాబు, ఈ ట్రస్ట్ ఎటువంటి సేవలు అందిస్తున్నాయి, ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కొత్తవలస మండలం మంగళపాలెం గల శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ లో ఉన్నాము. ఈ ట్రస్ట్ వ్యవస్థాపకులు, ఫౌండర్, చైర్మన్ అయినటువంటి దారపర్తి జగదీష్ గారు మన వద్ద ఉన్నారు. ఆయన అడిగి ఈ ట్రస్ట్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఈ ట్రస్ట్ ద్వారా ఎటువంటి సేవలు అందిస్తున్నారు, అసలు ఈ ట్రస్ట్ స్థాపించగల కారణాలు ఏంటి, తదితర విషయాలను ఆయన అడిగైతే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా మంచి ఉన్నత చదువులు చదివారు, విదేశాల్లో ఉద్యోగం అవకాశాలు వచ్చాయి, కానీ ఇవన్నీ వదులుకొని ఇక్కడ ఈ సేవ చేయడానికి ఎందుకు వచ్చారనేది చాలా మంది వేధిస్తున్న ప్రశ్న. దీనికి మీరేం చెప్తారు? అంటే మా తాతగారు మాకు ఇచ్చినటువంటి ఆస్తి 122 ఎకరాలు. నా తండ్రి నాకు ఇచ్చినటువంటి ఆస్తి ఒక 50 ఎకరాలు ఉంటుంది. సో మనకి ఖర్చులకి ఏదో సేవ చేయడానికి లేదా ఒక కాలో చెయ్యో తయారు చేయడానికి అని చెప్పి మనం ఒక భూమి అమ్మాము అని అంటే మటుకు అది అబద్ధం అవుతుంది. ఎందుకంటే ఒక భూమి మనం అనుకుందాం తక్కువ రేట్లో కూడా మనం అమ్మినటువంటివి 10-15 లక్షల నుంచి ఈ రోజు 3-4 కోట్ల వరకు ఉన్నది అని అంటే ఒక కాలుకి మనం అంత పెద్ద భూమి అమ్మవలసిన పని లేదు. దేవుడు నాకు మా తల్లి తండ్రి నాకు మంచి చదివించారు. నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను. ఒక 7-8 భాషలు మాట్లాడగలను, రాయగలను, చదవగలను. నేను ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఎంటెక్ ఖరగ్పూర్లో చేశాను. పై విదేశాలకు వెళ్దాము అనుకునేటటువంటి పరిస్థితిలో నా తల్లిదండ్రి నన్ను వారించి ఇక్కడే ఉండాలనడం, ఒకే కొడుకు అవడం. నేను బ్యాచిలర్గా ఉంటున్నాను. ప్రస్తుతానికి ఉండేటటువంటిది అంతా నా జీవితానికి నేను ఎవరిని చెయ్యి చాచి అడగవలసినటువంటి పరిస్థితి నా తల్లిదండ్రులు ఎప్పుడు నాకు కల్పించలేదు. కానీ భగవంతుడు ఇప్పుడు ఇచ్చినటువంటి వరం ఏంటంటే ఇంత పెద్ద సంస్థని నడిపేటటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు. ఎందరో మంది అభాగ్యులు, కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి నిర్భయంగా మళ్ళీ వాళ్ళు కాళ్ళు వేసుకొని, చేతులు వేసుకొని, లేకపోతే ఆ కాళ్ళు లేనటువంటి వాళ్ళ చేతిలో ఒక కర్ర పట్టుకొని చక్కగా వెళ్ళిపోయి వారి జీవితాల్లో ఒక ఆనందాన్ని నింపుకోగలుగుతున్నారు. అంటే నా తల్లి తండ్రి నాకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరంగా భావిస్తున్నాను. సరే, ఎంతమందికి ఇంతవరకు మనకి ఆర్టిఫిషియల్ పార్ట్స్ సంబంధించి ఈ లిమ్స్ కానీ ఇవన్నీ ఎంతమందికి ఇచ్చి ఉంటారు సార్ దాదాపు ఇప్పటి వరకు? మనం ఇప్పటి వరకు సుమారు 2,50,000 మందికి మనము ఈ కాళ్ళు, చేతులు, ఇవన్నీ పరికరాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. జనరల్ హాస్పిటల్ పెట్టారు సార్. ఇక్కడ ఎంత బెడ్లు, ఎంత మందికి అట్లా అసలు వైద్య సేవలు ఎట్లా అందుతాయి అంటే ఫ్రీ మెడిసిన్ ఇస్తున్నారా, లేదంటే ఫ్రీ వైద్యం అందిస్తున్నారా, ఎట్లా సార్, ఎట్లా రన్ చేస్తున్నారు దీన్ని? ఇది పూర్తిగా మనం ఇప్పుడు రన్ చేస్తున్నటువంటి 50 బెడ్ల హాస్పిటల్ కూడా ఏంటంటేనండి పూర్తిగా ఉచితంగా మనం చేస్తున్నాం. తర్వాత ఆపరేషన్స్ అవి ఇక్కడ మనం చేసేటటువంటి దాన్ని కూడా మనం బయట ఒక 10,000 అయితే మనం ఇక్కడ 2,000 రూపాయలే తీసుకుంటాము. అది కూడా ఏంటంటే మెడిసిన్స్కి వాళ్ళు వాడుకునేటటువంటి మెడిసిన్స్ అక్కడ ఉండేటటువంటి వాటికి మాత్రమే తను డబ్బులు ఇవ్వవలసి ఉంటుంది. లేదా తనే ఆ మెడిసిన్స్ కొట్టుకొని వచ్చేస్తే ఇక్కడ మనం ఫ్రీగా ఆపరేషన్ చేసేసి పంపించేస్తారు. ఇక్కడ బెడ్ ఛార్జెస్ లేవు, ఆపరేషన్ ఓటీ ఛార్జెస్ ఉండవు, నర్సింగ్ ఛార్జెస్ ఉండవు. ఇక్కడ దాని ఏమంటారు డాక్టర్స్కి ఇవ్వాల్సినటువంటి ఫీజు, కన్సల్టేషన్ ఫీజులు అవి ఏవి ఉండవు. ఓన్లీ మెడికల్, తర్వాత టెస్టులు, ల్యాబులకి ఏమైనా ఉంటే టెస్ట్ అవి. ఇప్పుడు ఉండేటటువంటి ఈ హాస్పిటల్ని 150 పడకల హాస్పిటల్గా మనం దీన్ని ఇప్పుడు పెద్దగా చేస్తున్నాము. ఇప్పుడు చేసేటటువంటిది కూడా క్యాన్సర్కి ఎస్పెషల్గా ఈ జిల్లాలోనే ఒక ఉన్నతమైనటువంటి దాంట్లో తీసుకొని రావాలని చెప్పి నా కోరిక. అది అందరూ సహకారం ఉంటే జరుగుతుందని అనుకుంటున్నాం. జిల్లాలో అసలు క్యాన్సర్ హాస్పిటల్, విజయనగరం జిల్లాకు సంబంధించి క్యాన్సర్ హాస్పిటల్ ఇంతవరకు అయితే లేదు. దీనికి సంబంధించి చాలా మంది పోరాటం చేస్తున్నారు. ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నది ఎందుకంటే క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువగా నమోదవుతున్నారు కాబట్టి. సో ఎట్లాగా వచ్చింది మీకు ఈ థాట్ వచ్చింది? అలాగే దీనికి సంబంధించి బడ్జెట్ ఆలోచించినప్పుడు ఎట్లా అనిపించింది, ఎలాంటి సపోర్ట్ మీకు వచ్చింది సార్? ఏదో క్యాన్సర్ అనేటప్పటికి అది ఒక మహమ్మారి అండి, మామూలు కాదు. మన జిల్లాలో మొట్టమొదటి క్యాన్సర్ హాస్పిటల్ అనేటటువంటిది మా అదృష్టంగా భావిస్తున్నాం. దానికి కూడా ఏదో ఒక రిబ్బన్ కటింగ్ చేసేసి ఆపేయాలనేటటువంటిది కాకుండా అసలు ఎందుకు పెడుతున్నాం అనేటటువంటిది కూడా అందరికీ తెలియాలని ఇక్కడ లోకల్గా ముందు దగ్గర ఒక ఇప్పుడు 120 గ్రామాలు సర్వే చేసేసాం. ఆల్రెడీ 1000 ప్యాప్సిమియర్ టెస్టులు చేసాం.
1000 ప్యాప్స్మియర్ టెస్టుల్లోని అందులోని దగ్గర దగ్గర 24 పాజిటివ్ వచ్చాయి. ఇప్పటివరకు ఎవరికి డిస్క్లోజ్ చేయలేదు. ఇంకా డాక్టర్ గారితో వాళ్ళతో కూర్చొని ఆ టీంతో డిస్క్లోజ్ చేద్దాం అనుకోండి. 1000 చేస్తే 24 వచ్చాయి అందులో పాజిటివ్. ప్యాప్స్మియర్ టెస్ట్ అంటే సెర్వికల్ క్యాన్సరు, గర్భాశయకి సంబంధించినటువంటి ఆడవాళ్ళకు సంబంధించినటువంటి క్యాన్సర్. అలాగే వివిధమైనటువంటి మెడికల్ క్యాంపుల ద్వారా అసలు ఇక్కడ ఆవశ్యకత ఏముంది, క్యాన్సర్ హాస్పిటల్ పెడితే మనం ఇక్కడ అసలు ఉన్నారా, ఈ జిల్లాలోని ఎవరైనా ఈ మండలాల్లో ఉన్నారా అని లెక్కలు తీస్తే విశాఖపట్నం జిల్లాలో చుట్టూ పరికర ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళకన్నా 0.65% విజయనగరం జిల్లాలో ఎక్కువగా ఉన్నారు క్యాన్సర్కి సంబంధించినటువంటి. అధునాతనమైనటువంటి పరికరాలు ఎంఆర్ఐ 1,50,00,000, సిటీ స్కాన్ ఎంఆర్ఐ 2,13,00,000, తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్కి వాటికి చూసేటటువంటి ప్యాప్స్మియర్ టెస్టులు అవి కండక్ట్ చేసేదానికి ఉండేటటువంటి ఆ ల్యాబ్ అది దగ్గర దగ్గర ₹1,00,00,000 దగ్గర ఆయన 4.2 crores ఇన్వెస్ట్ చేసేటటువంటి ల్యాబ్ ఇక్కడ రేపు డిసెంబర్ 20వ తారీఖుని మా కేవి చౌదరి గారి దయ వల్ల, మా ఉప్పలపాటి ఫౌండేషన్ మా రాజు గారి దయ వల్ల, మన హరిబాబు గారు, అలాగే మన మాజీ ఉప ప్రధాని అయినటువంటి మాన్యశ్రీ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా రేపు 20వ తారీఖుని ఓపెన్ అవుతుంది. రాత్రి పగలు రోజుకి 120 మంది పనిచేసి 60,000 SFT, 6,000 SFT అనుకొని దిగినటువంటి వాళ్ళం 60,000 SFT కట్టాం. అవుతుందా? ఇదేమైనా 60,000 SFT 5 నెలల్లో జరిగేటటువంటి ప్రక్రియ అంటే దీని సుమారు 15 కోట్ల రూపాయలు విలువైనటువంటి హాస్పిటల్ నిర్మాణానికి దానికి సపోర్ట్ చేసినటువంటి వారు అందరికీ కూడా పేరు పేరున మేము ఇక్కడ వైజాగ్ ప్రొఫైల్స్ అని చెప్పి మాకు సురేష్ బాబు గారు అంటారు. ఆయన మాకు చెప్పాలి అంటే ఒక ATM కార్డు లాంటి మా కుమార్ రాజా కన్స్ట్రక్షన్ కుమార్ రాజా గారు ఉంటారు. ఇటువంటి వారి పేర్లు చెప్పుకొని వెళ్ళిపోతే బోల్డ్ అంత ఉంటుంది. కానీ టు లిమిట్ మై సెల్ఫ్, ఎందుకు అంటే మా చౌదరి గారు చెప్పినటువంటి వాక్యం ఏంటంటే మనము ఎక్కువ పని చేయాలి, మనము చెప్పుకునేటప్పుడు తక్కువ చెప్పాలి, మన గురించి ఇచ్చే వాళ్ళ గురించి మటుకు ఎప్పుడు మర్చిపోవద్దు, వాళ్ళ గురించి మనం నిరంతరం చెప్పుకోవాలి అని. కాబట్టి ప్రత్యేకంగా దీనికి సపోర్ట్ చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్కారం. ఇది మొత్తానికి డోకా లేని జీవితం నుంచి మానవ సేవే మాధవ సేవ అన్నట్లుగా ఆయన ప్రయాణం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఆయన ఒక దివ్యాంగులకి కాదు, అటు సాధారణ ప్రజలు కూడా ఒక ఆసుపత్రి కట్టి వైద్య సేవలు అందిస్తున్నారు. దీనికి అన్నిటికంటే మెరుగ్గా ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ను ప్రత్యేకంగా ఆయన నిర్మాణం చేపట్టారు. త్వరలోనే అది ప్రారంభోత్సవం కానుంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాలను కూడా కేవలం మానవ సేవ దృక్పథంతో ఆయన చేస్తున్నారనేసి తాను చేస్తున్నట్లుగా జగదీష్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో నాయుడు, 10 TV, విజయనగరం జిల్లా నుంచి.